హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ న్యూస్. ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా మనతో ఒక విశిష్ట అతిథి ఉన్నారు. ఫర్హాద్ ఇబ్రహీం గారు, టీఆర్ఎస్ కో ఫౌండర్. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్, బాగున్నారా సార్? ముందుగా ఇండిపెండెన్స్ డే విశేష్. ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. మీ స్టాఫ్, మీ మేనేజ్మెంట్, ఆదాబ్ న్యూస్ పేపర్ అందరికీ శుభాకాంక్షలు. కానీ చాలా కష్టపడి 12 సంవత్సరాలు పూర్తి చేశారు. 13 సంవత్సరాలు, ఇక 13 సంవత్సరం మొదలవుతుంది. ఒక్క పేపర్ని 12 సంవత్సరాలు నడిపించాలంటే అంత సులభమైన పని కాదు. అనేక కష్టాలు వస్తాయి, అనేక ఇబ్బందులు వస్తాయి. మళ్ళీ యాంటీ గవర్నమెంట్ రాసి నీతి నిజాయితీతోటి ఉన్న వాస్తవం రాసే పేపర్ని ఇంత దూరం తీసుకురావాలంటే సత్యం గారి ఒక అచీవ్మెంట్. ఇది బాగా కష్టపడి ఈడిదాకా తీసుకుపోయారు. ఈడిదాకా అయితే ఇప్పుడు దాకా వచ్చింది. మీరందరు కలిసి దీనికి ఇంకా ముందు తీసుకుపోవాలని నా కోరిక. మీ ప్రేక్షకులందరూ నిజం వినాలంటే ఆదాబ్ న్యూస్ వినాలి అన్నట్టు మీరు మీ ఆ గుర్తింపు, ఆ పేరు తీసుకురావాలని నా కోరిక. మీరు ఇంతవరకు కష్టపడి ఈడిదాకా తెచ్చినాక ఇంకా దానికి ముందు కొనసాగాలి, మంచి చేసుకోవాలని నా కోరిక. కాన్స్టిట్యూషన్లో 4వ స్తంభం అంటారు మీడియా న్యూస్కి. ఈ 4వ స్తంభం డే బై డే వీక్ అయిపోతుంది. మీరు సత్యం చెప్పే మూడ్లో లేరు, వాళ్ళు వినే మూడ్లో లేరు. మీరు అబద్ధాలు చెప్తే వాళ్ళు నమ్మేటట్టు అయిపోయింది. ఆ రెవల్యూషన్ తీసుకురావాలి. ఆ రెవల్యూషన్తో పాటు కొత్త మార్పు రావాలి. మీరు నిజాలు చెప్పినట్టు ఉండాలి, వాళ్ళు నిజాలు నమ్మేటట్టు ఉండాలి. నో మ్యాటర్ ఏమైనా పర్వాలేదు, ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు. ఎందుకంటే ఒక రైట్ పాత్ మీద నడిచే టీవీ కానీ లేకపోతే పేపర్ కానీ అతి కష్టాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ ఫేస్ చేసుకోకుండా విడిచిపెట్టి దాన్ని దాటుకొని మంచిగా, అంటే ఆదాబ్ అంటే అరే ఇది నిజం చెప్పేవాళ్ళు, ఆదాబ్ అంటే అరే ఇది ఏమైనా ఫ్యాక్ట్ ఉంటే బయటికి తీసుకొచ్చేటోళ్ళు అని ఆ గుర్తింపు మీరు తీసుకురావాలని నా కోరిక. అండ్ ఫ్యూచర్లో కూడా ఇదే స్పిరిట్ తోటి, ఇదే జీల్ తోటి ముందుకెళ్ళాలని కూడా నా కోరిక. తప్పకుండా సార్. అయితే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు, మీరు అన్నట్టు ఇందాక జనాలు కూడా నిజాలు చెప్పినా, కొంచెం కఠినమైన వార్తలు చెప్పినా చూసే పరిస్థితులు, వినే పరిస్థితులు లేరు. జనాలు కూడా అబద్ధ వార్తలు, ఫేక్ ప్రచారాలు అవే జనం బాగా నమ్ముతున్నారు. ఇప్పుడు మనం ఇలాంటి వార్తలు ప్రచారం చేసినా జనాల్లో మార్పు రావాలంటారు. జనాల్లో మార్పు వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఇప్పుడు అందరు అబద్ధాలు చెప్తే అందరితో పాటు మీరు కూడా ఒకరు కాకుండా మీరు నిజం చెప్తే వాళ్ళు ఇవాళ రేపు చాలా తెలివిగనమైన మనుషులు. వాళ్ళ తెలివితోటి వాడు ఏం చేసుకుంటారంటే ఎనలైజ్ చేసుకుంటారు. ఇవాళ మీరు నిజం చెప్తే నమ్మలేకపోవచ్చు, రేపు నమ్మలేకపోవచ్చు, కానీ ఒక టైం వస్తే దాన్ని నమ్మాల్సిందే. ఎందుకంటే వాళ్ళ తర్వాత తెలిసిపోతుంది కాదు, అరే పలానా టీవీ ఇట్లా అబద్ధం చెప్పింది, ఇది అబద్ధం చెప్పిర్రు, వాళ్ళు అబద్ధం చెప్పిర్రు. కానీ మా ఆదాబ్ న్యూస్ అనే ఒక సంస్థ ఎప్పుడు అబద్ధం చెప్పదు, నిజాల మీద ఉంటుంది. ఆ నిజాలని బట్టి వాళ్ళు ఇంత దూరం వచ్చారు. కాబట్టి ఆ బెంచ్ మార్క్ రావాలి. అంటే ఎస్, నిజం చెప్పే టీవీ అంటే ఆదాబ్ టీవీ. ఎవరికి దబాయించిపోరు, ఎవరికి లొంగిపోరు, ఎవరు ఏమన్నా ఒత్తిడి పెడితే కూడా వీళ్ళు తలవత్తి మనుషులు గారు. ఈ టీం అంటే నాట్ ఓన్లీ యువర్ ఎండి ఆర్ యువర్ ఎడిటర్, ఎంటైర్ టీం ఒక విధంగా చూస్తే వాళ్ళకి అది రావాలి. అరే అంత ఎంటైర్ టీం ఒక విధంగానే చేస్తారు, నీతి నిజాయితీ మీద పనిచేస్తారు, ఉన్న వాస్తవాలు తెస్తారు బయటికి. వాళ్ళు తెచ్చిన ఎన్నో వాస్తవాల మీద ప్రజలకు ఎంతో మేలైందని ఆ నమ్మకం రావాలి. ఆ నమ్మకం వచ్చినాడు ఏమవుతుందంటే
10 టీవీలు నడిచినా కూడా మీ టీవీని వాడు ముందు చూస్తాడు. అది మీరు చేసుకోవాలి. అది కష్టమైన పని, అంత సులభమైన పని కాదు అది. కానీ వాళ్ళు నమ్మేటట్టు మనం నిజం చెప్పేటట్టు ఉండాలి. మనం నిజం చెప్తే వాళ్ళు నమ్మేటట్టు కూడా ఉండాలి. ఇప్పుడు ఒకప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం మీ రోజుల్లో మహా అయితే ఒక ఛానల్ లేకపోతే ఒక పేపర్, ఈనాడు వార్త 9 గంటలకు చూసేవాళ్ళు, పొద్దున పూట 2-3 పేపర్లు వచ్చేవి. ఇప్పుడు ఇవాళ పరిస్థితులు చూస్తుంటే నిమిషాల వ్యవధిలో వార్తలు మనకు తెలిసిపోతున్నాయి. కొన్ని వందల ఛానళ్ళు, కొన్ని లక్షల యూట్యూబ్ ఛానల్స్ అన్నీ వచ్చేసినాయి. ఇలాంటి మీడియా ఇంత పెరగటం సమాజానికి మంచిది అంటారా, చేయడంటారా? ఒక విధంగా చూస్తే ఇది మంచిది కాదంటాను నేను. ఎందుకంటానంటే పీపుల్ హూ డోంట్ హ్యావ్ ది అథెంటిసిటీ, పీపుల్ హూ డోంట్ నో వాట్ ఈస్ న్యూస్, కొన్ని లక్షలు పెట్టుకొని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే దాన్ని కొనసాగాలి, నిజాలు చెప్పాలి. అంటే నీ టీవీ నడతలేదు, నీ యూట్యూబ్ ఛానల్ నడతలేదు అంటే వానబదాలు వీనబదాలు, వీడు ఇట్లా చేసిండు వాడు అట్లా చేసిండంటే మీరు పబ్లిక్ని మెస్మరైజ్ చేస్తున్నారు. మళ్ళీ పబ్లిక్ని తప్పుదారి చూపిస్తున్నారు. ఒక తప్పుదారి చూపించే దానికి మీరు బాధ్యతలు కావద్దు. దానికోసమే ఎన్నో బిజినెస్లు ఉన్నాయి, ఎన్నో విధంగా మీరు సమాజాన్ని సేవ చేయాలంటే ఎన్నో విధాలు చేసుకోవచ్చు. ఒక న్యూస్ ఛానల్ పెట్టి నాకు గుర్తింపు వస్తుంది, నాకు ఇది వస్తుంది అంటే ఆ గుర్తింపుకు చేస్తే ఇంకా ఈ సొంటి అవి ఎన్ని చేసుకుంటే అవి వేస్ట్. ఎందుకంటే మీరు చేసినప్పుడు ఇప్పుడు ఎట్లయిపోయిందంటే మేము ఉన్నప్పుడు హైదరాబాద్లో ఎన్ని హోటల్ అంటే సికింద్రాబాద్ పోతే అల్ఫా హోటల్, ప్యారడైజ్ హోటల్ చెప్పేవాడు. ఆడేమున్నదంటే నాయాబ్, షాదాబ్ ఆ హోటల్ అంటే హైదరాబాద్. ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక్క రోడ్డు మీద పోతే 20 హోటళ్ళు ఉన్నాయి. ఆ 20 హోటళ్ళు ఏం నడుస్తుంది ఏం నడతలేదు ఎవరికి తెలియదు. అదే విధంగా మీడియా కూడా అట్లనే అయిపోయింది. ఒక్క గల్లీలో 10 హోటళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మీ మెయిన్ రోడ్ మీద స్టార్ట్ టు ఫినిష్ చూస్తే 50 హోటళ్ళు ఉంటాయి. అవి 50 హోటళ్ళు ఒకటే టైప్ ఫుడ్ ఇస్తారని ఏం నమ్మకం లేదు. ఎవరికి ఎట్లా నచ్చుతుంది వాళ్ళు తింటున్నారు. కొన్ని బంద్ అవుతున్నాయి, కొన్ని దివాలాలు లేపుతున్నారు, కొందరు మంది లోన్లు తీసుకొని ఉరికిపోతున్నారు. అవి అన్ని దందాలు. ఒకటి యాద పెట్టుకోండి, ఏది కరెక్ట్ ఉంటే అది ఎప్పుడు ఉంటుంది. తప్పుడు మనుషులు వస్తారు పోతారు ప్రతి లైన్లో, ఇదే అని కాదు. ప్రతి వ్యవసాయంలో, ప్రతి ఇండస్ట్రీలో, ప్రతి దాంట్లో కొన్ని తప్పుడు మనుషులు వస్తారు, దాన్ని పాడు చేసి తందుకు చూస్తారు. పాడు చేయని పక్షంలో వాళ్ళ దాన్ని వాళ్ళు చూసుకుంటారు. బట్ మీరు స్టడీగా వెళ్ళే వాళ్ళు ఎప్పుడు ఒక విధంగా ఉండాలి. నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఏం చెప్తున్నానంటే ది రియాలిటీ, ది ఫ్యాక్ట్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆదాబ్ న్యూస్ నుంచి వస్తుందని ఆ గుర్తింపు, ఆ పేరు మీరు తీసుకురావాలి. అదే నా కోరిక. చివరిగా ఇప్పుడు చాలా ఛానల్స్ కానీ పేపర్స్ కానీ కొన్ని పార్టీలకు కానీ ప్రభుత్వాలకు కానీ మౌత్ పీసులుగా మారి పనిచేస్తున్నాయి. ఇది ఏమున్నదంటే ఇవాళ రేపు యథా రాజా తథా ప్రజ అన్నట్టు ఇప్పుడు ఏమున్నదంటే మన రూలింగ్ గవర్నమెంట్కు మంచిగా చెప్తే వాడు తప్పులు చేసినా కూడా వాడిని ప్రోత్సహిస్తే మనకేదో క్రెడిట్ వస్తుంది, మనకేదో యాడ్స్ వస్తాయని ఆ భావనతో చేస్తున్నారు. కానీ వాళ్ళ ఒక జర్నలిజం అనేది చచ్చిపోయింది. వాళ్ళు మౌత్ పీస్ అంటే ఇప్పుడు ఏమున్నదంటే ఇప్పుడు ఏ ఒక లీడర్ తప్పు చేసినా కూడా దాన్ని మంచిగా చేసినట్టు భావిస్తారు, చూపిస్తారు. ఆ చూపించడంలో మీకేమవుతుందంటే అరే ఇది మంచిదని అని వస్తుంది జనాలు. అది రావద్దు. వాడు తప్పు చేస్తే వాడిని కాలర్ బట్టి బాబు ఇది నువ్వు చేస్తున్న తప్పు, దీన్ని సరి చేసుకో, మళ్ళీ ఒక 5 సంవత్సరాలను మళ్ళీ పోయి ఓట్లు అడిగేదే. అడిగినప్పుడు వాళ్ళు నీకు క్షమాపణ చెప్పారు, నీకు దండిగా చెప్తారని అది న్యూస్ చెప్పాలి. కానీ ఇప్పుడు అంతా డబ్బాలు కొట్టేటోళ్ళు. ఇప్పుడు ఎక్కువ అంటే ఇప్పుడు ఐడెంటిఫై చేయొచ్చు. అరే ఈ ఛానల్, అరే ఈ గవర్నమెంట్కి అగేన్స్ట్ చెప్తుంది, అరే ఈ ఛానల్ ఇది ప్రో గవర్నమెంట్ ఉన్నది, అరే ఇది ఈ గవర్నమెంట్ కాదు సెంట్రల్ గవర్నమెంట్కి ఇది ప్రో ఉన్నది. ఇట్లా ప్రో అండ్ కాన్ అన్నట్టు ఉండవద్దు. న్యూస్ అంటే నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కాదు, కాన్స్టిట్యూషన్కి ఇది 4th పిల్లర్. ఈ 4th పిల్లర్ వీక్ అయిపోతుంది, ఏం పడుతుంది అంటే కాన్స్టిట్యూషన్ కూలిపోతుంది. ఆల్రెడీ ఇప్పుడు అదే అంటే
ఇప్పుడు ఇంచుమించు అదే స్థాయిలో ఉన్నాం మనం. చివరి స్టేజ్లో ఉన్నామని ఎప్పుడైనా కూలిపోవచ్చు. ఓకే. ఎందుకంటే మనము మన స్వార్థం కోసం, మన డబ్బు కోసం, మన వ్యక్తిగతంగా లాభాల కోసం ఏడదాకా దిగజారుతున్నామంటే అది ఎంత పచ్చి అబద్ధం ఉన్నా కూడా అది ఇప్పుడు దానికన్నా పెద్ద నిజం ఏది లేదన్నట్టు చూపిస్తున్నారు. అది చాలా తప్పు. ఎందుకంటే రేపు మీరు జవాబుదారీ ఉంటుంది, మీరు బాధ్యతలు అవుతారు. అరే ఆనాడు ఎంత పెద్ద తప్పుకి ఇంత మంచిగా ఇలా పెట్టారని. దట్ షుడ్ నాట్ బి దేర్. వెదర్ యువర్ పేపర్ ఇస్ సక్సెస్ఫుల్, వెదర్ యువర్ ఛానల్ ఇస్ సక్సెస్ఫుల్, ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ లాస్, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. యువర్ ప్రైమ్ డ్యూటీ ఇస్ టు గివ్ పీపుల్ ది యాక్చువల్ ఫ్యాక్ట్స్. అది చేయలేని పక్షంలో అది మీది ఛానల్ కాదు, మీలో ఒక జర్నలిజం లేనట్టు. మీరు ఒక జర్నలిస్టే గారు అంటుకుంటాను నేను. ఒట్టిగా డప్పాలు కొట్టుకునేందుకు దానికి దీనికి వాళ్ళు వీళ్ళకు ప్రేస్ చేసేందుకు పెట్టుకున్న ఛానల్ అని అనుకోవాలి. నిజం ఎప్పుడు మంచిది, ఎప్పుడు నిజం ఎన్నిసార్లు చెప్పినా అది చేంజ్ కాదు, అబద్ధాలు మారుతూ ఉంటాయి. సో నిజం చెప్పేటోడు ఎప్పుడు ఒక తీరుగా ఉంటాడు, అబద్ధాలు చెప్పేటోడు 10 రకాలుగా అప్పచెప్పవచ్చు. సో వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ యువర్ టీమ్ అండ్ యువర్ ఛానల్ for completing 12 years and coming into 13th year. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇండిపెండెన్స్ డే రోజు మీడియా గురించి అంటే ఎలాంటి ఛానల్స్ చూడాలి, ఎలాంటి ఛానల్స్ చూడొద్దు, అసలు ఛానల్స్ ఎలా ఉండాలి, అసలు జర్నలిజం ఎలా ఉండాలి అని చెప్పి ప్రజలకు చాలా చక్కని మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ యువర్ థ్యాంక్ యూ.